హాయ్ మిత్రమా, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉండరు మిత్రమా? నేను మీ రవి, బెంగళూరు రవి. మిత్రమా, పొద్దుగలే మంచి బాడుగ ఉండే మిత్రమా. ఎలాంటి బాడిగ అంటే మైసూర్కి, బెంగళూరు ఇంకా మైసూర్కి ఉండింది బాడిగి. 5500 రూపీస్ రెంట్ ఉండింది, కిరాయి ఉండింది. అలాంటిది మన బండి పొద్దుగలే ఏటిచ్చేసింది ఇప్పుడు. ఇది యాక్చువల్లీ నైట్ వెళ్ళాల్సిండే, అట్టడిది మనకి ఆన్లైన్లో డ్యూటీ పడి క్యాన్సిల్ అయ్యింది అనడం జరిగింది. మార్నింగ్ అంట కాల్సిండే అని చెప్పేసి మార్నింగ్ పోదామని బండి స్టార్ట్ చేస్తే బ్యాటరీ ఫుల్ అంతా డౌన్ అయిపోయింది బ్రో. ఎటువంటి లైట్ గీటు ఏమి ఆన్ చేసిండలే, కానీ బ్యాటరీ డౌన్ అయింది. డిస్టిల్ వాటి ఏమన్నా కమ్మి అయిందేమో ఈ నడుము, ఇంకా మనం చెక్ చేయలే, అందుకని ఏం చేసేయలేదు. ప్రస్తుతానికి అయితే చూడండి మన బండి పరిస్థితి ఎలా ఉందని చూపిస్తా. చూడండి, బీగాలు ఆన్ చేస్తాను, అంతా లైటింగ్ మొత్తం అంతా నీట్గానే వస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, ఇది మినిమం 8% రావాలా. ఇక్కడ బ్యాటరీ లొకేషన్ చూపిస్తా అంటే కంప్లీట్గా బ్యాటరీ డౌన్ అయిందని అర్థము. స్టార్ట్ చేస్తే ఇలా అవుతుంది అంతే. మన చేతిలో ఏముండదు. ఇప్పుడు మన చేతిలో ఏముండదు. టెక్నీషియన్ ఫోన్ చేసినాము, వస్తారు, చూస్తారు, వాళ్ళ దగ్గర ఒక బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ తెచ్చేసి కలెక్షన్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఇది మన రోడ్ సైడ్ ఎస్టేషన్ అంత ఇది ఉంది. మనకి స్కీమ్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఎటువంటి ఛార్జెస్ అన్నది ఉండదు. వాళ్ళ సర్వీస్ నచ్చితే మనం మనస్ఫూర్తిగా టిప్స్ 100 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది, అంతకుమించి ఇంకేం. మన బండమ్మ ఇక్కడ నిలబడింది అంగడి దగ్గర. ఈ అంగడి దగ్గర డ్రైవ్ టెక్నీషియన్ ఈ రోడ్లో వస్తాడు, ఇటు సైడ్ నీకు వస్తాడు, ఇటు సైడ్ నీకు వస్తాడు, మనకు అంత తెలీదు. అయితే వీడియో చేయడానికి వచ్చినాడు టెక్నీషియన్. బ్యాటరీ కలెక్షన్ ఇచ్చినాడు, ఇప్పుడు ఎక్స్ట్రా బ్యాటరీ వచ్చింది కదా, ఇస్తున్నాడు చూడండి. మొత్తానికి అయితే అక్కడ స్టార్ట్ చేసుకుని సీదా బ్యాటరీ షాప్ తెచ్చేయండి. ఫుల్ డిస్టిల్ వాటర్, ఫుల్ డ్రై అయిపోయింది. ఏమీ లేదు, తమాము ఏమీ లేదు. ఇలా ఉండే 50 అవుతుంది. జస్ట్ దీన్ని ఫిలప్ చేయడానికి మరి 60 రూపాయలు మాత్రమే. మరి 60 రూపాయల కోసము ఆలోచన చేసి 5500 రూపాయల కిరాయి అనేది పగొట్టుకున్నాను అంటే నేనే దరిద్రుడు అనమాట. ఫిలప్ అయిన తక్షణం బ్యాటరీ అనేది బిగించేస్తాడు, అంతకుమించి ఇంకేంలే. ఇలా ఉంటుంది భయ్యా. ఏ రోజు ఏ టైంకి ఎలా స్టార్ట్ అవుతుందో డ్రైవర్ది లైఫ్ అనేది ఎవరికి ముందుగానే ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇది ఎలా అంటే బాడీ మిస్ అయిన బాధపడాలా, లేదంటే మన మంచి కోసం ముందేమన్నా చెప్పడానికి ప్రకృతి మనకి సందేశం ఇస్తుందో మనకు తెలుస్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో సమర్థం. బై ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.